హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. కొందరు ప్రెగ్నెన్సీ కంటే ముందే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్లో మనకు ప్రెగ్నెంట్ అవుతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అండ్ మనకు కిడ్నీ డిజీజ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఏంటి అనేది దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేసికలీ మనకు రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఏంటంటే మనకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ యూరియా కానీ క్రియాటినిన్ కానీ యూరిక్ యాసిడ్ కానీ అవన్నీ కూడా ఎలివేటెడ్ అయి ఉంటాయి. ప్లస్ వాళ్ళకి యూరిన్లో ఏంటంటే ప్రోటీన్ లాస్ ఉంటుంది. సో ఎక్కువగా ప్రోటీన్స్ అనేది యూరిన్లో పోతూ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఇలాంటి పేషెంట్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందే అట్లీస్ట్ ఒక 1 or 2 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏవైతే మెడిసిన్స్ పైన వాళ్ళు ఉన్నారో మీరు కన్సర్న్డ్ మీ కిడ్నీ డాక్టర్కి చెప్పాలంటే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామండి అంటే నెఫ్రోటాక్సిక్ మెడికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని మారుస్తారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే లైక్ ఎకోస్ప్రిన్ లైక్ యాస్ప్రిన్ అట్లాంటి అంటే బ్లడ్ థిన్నర్స్ ఆ సప్లిమెంట్స్ అనేది వాడుకునేది ఉంటుంది ఫస్ట్ 3 months కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ ఇనీషియల్గా మైల్డ్ డిజీజ్ ఉన్న వాళ్ళకు ఏమంతగా ఇబ్బంది ఉండదు ప్రెగ్నెన్సీలో కూడా. సేమ్ వేరే వాళ్ళకి ఎలా ఉన్నా మీ ప్రెగ్నెన్సీ కూడా అలాగే ప్రొలాంగ్ అవుతుంది. మోడరేట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్ అంటే కొంచెం నెలలు నిండక ముందే డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే సివియర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్సియా అంటే యూజువల్గా రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మనకు ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో ఎక్లాంప్సియా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆలిగోహైడ్రమ్నిస్ అంటాం అంటే ఉమ్మినీరు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఐయుజిఆర్ అంటే బేబీ సరిగా పెరగకపోవడము ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్. మదర్కి ఏంటంటే రీనల్ డిజీజ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయిపోతుంటుంది. అంటే లైక్ సివియర్ రీనల్ డిజీజ్ ఉన్నది కూడా ప్రోగ్రెస్ అయిపోతూ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే లైక్ స్టేజ్ 4 రీనల్ డిజీజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి విత్ సివియర్ డిజీజ్ ఉన్న వాళ్ళకు. సో ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు కంబైన్డ్ ఆబ్స్టెటిషియన్ అంటే మీ ఆబ్స్టెటిషియన్ రెగ్యులర్ గైనెక్ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ మన కిడ్నీకి సంబంధించిన డాక్టర్ నెఫ్రాలజిస్ట్ వీళ్ళిద్దరు కన్సల్టేషన్స్ అనేది మ్యాండేటరీ. అండ్ యూ బిలాంగ్ టు హై రిస్క్ కేటగిరీ అంటే మామూలుగా వేరే పేషెంట్స్కి ఏంటంటే మనకు నెలకు ఒకసారి రండి అంటాం. బట్ ఇలా క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే హై రిస్క్ కేటగిరీలో ఉంటారు కాబట్టి ఎవ్రీ 2 weeksకి మీ చెకప్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే లైక్ వీళ్ళకి ఏంటంటే క్లోజ్ మానిటరింగ్ అనేది మ్యాండేటరీ. ఇందుకోసం అంటే యూరిన్లో ప్రోటీన్ లాస్తో పాటుగా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రీ ఎక్లాంప్సియా. సో ప్రీ ఎక్లాంప్సియా ఇస్ అ నోన్ రిస్క్ ఫ్యాక్టర్. కిడ్నీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కంపల్సరీ మనకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడము. అండ్ ఎర్లీ డిటెక్షన్ అంటే బీపీ రాంగ్లోనే దాని తగ్గట్టుగా యాంటీ హైపర్టెన్సివ్స్ అంటే బీపీ కంట్రోల్ ఉండడానికి కూడా మనం మెడికేషన్ పెడతాం. అండ్ డెలివరీ కూడా ఏంటంటే లైక్ టెరిషరీ కేర్ సెంటర్లో చేస్తాం అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర. బికాజ్ ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనకు బేబీకి కూడా సపోర్టివ్ లైక్ ప్రీటర్మ్ బేబీ అయితే మనకు ఎన్ఎస్సి నియోనేటల్ సెటప్ ఉన్న నియోనేటల్ సపోర్ట్ ఉన్న సెటప్లో చేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ మదర్కి ఏంటంటే ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ హిస్టెక్టమీ అంటే గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర డెలివరీ ప్లాన్ చేసుకోవడం బెటర్. సో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంటే మనకి 9 నెలలు రైట్ ఫ్రమ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఏంటంటే మనకు ప్రోటీన్యూరియా మానిటర్ చేస్తాము, బీపీ వచ్చే ఛాన్సెస్ ప్రీ ఎక్లాంప్సియా అవి మానిటర్ చేస్తూ ఉంటాము. అండ్ కోగులేషన్ ఫ్యాక్టర్స్ కూడా అంటే మనకు బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉందా అనేది కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. డెలివరీ కూడా టెరిషరీ కేర్ సెంటర్లో ప్లాన్ చేస్తాం అంటే అన్ని సదుపాయాలు ఉన్న చోట ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకు అన్ని నార్మలైజ్ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 2 to 3 months టైం పడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకు కిడ్నీ డాక్టర్ అంటే నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్తో ఉండి మెడికేషన్స్ అప్పుడు వాళ్ళు డెలివరీ తర్వాత మళ్ళీ మారుస్తారు. అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే పొటాషియం లెవెల్స్ కానీ కాల్షియం లెవెల్స్ కానీ అవి రెగ్యులర్గా చెక్ చేస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. సో అన్ని ప్రెగ్నెన్సీకి సంబంధించిన చేంజెస్ అన్ని నార్మలైజ్ అవ్వాలంటే కూడా మినిమం 3 months టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దాని తగ్గట్టుగా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వాట్ ఆర్ ద రిస్క్ అసోసియేటెడ్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.